దేశంలోని సుమారు 50% మందికి పైగా మహిళల్లో ఓ సమస్య ఉంది. చాలా అధ్యయనాలు ఈ విషయాన్ని తేల్చాయి. కానీ దీని గురించి లైట్ తీసుకుంటున్నారు. అదే ఐరన్ లోపం. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య విపరీతంగా ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఆరోగ్యంపై నెగటివ్ ఎఫెక్ట్ పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలకు ఐరన్ ఎందుకు ఎక్కువ అవసరం? ఇది తక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి. మార్చి 8న విమెన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ. శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఐరన్ ఉండే ఆహారాలు సరిపడినంత తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించినా, తరచూ కళ్ళు తిరగడం, తలనొప్పి, కాళ్ళు చేతులు చల్లబడుతున్నా, శ్వాస ఇబ్బంది, హార్ట్ బీట్ లో అసాధారణ మార్పులు, చర్మం పాలిపోవడం, గోర్లు పెలుసుగా మారడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరానికి ఐరన్ అనే ఎలిమెంట్ ఎంతో ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఐరన్ అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలో ఉండే రక్తం ఏదైతే ఉంటుందో మనకి 4.5 to 5 లీటర్స్ బ్లడ్ ఉంటుందన్నమాట. సో మెయిన్ కాంపోనెంట్ అనేది ఐరన్ హిమోగ్లోబిన్లో. సో ఇది ఏం చేస్తుందంటే మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట. అలాగే మనకి ఇంపార్టెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మన మెటబాలిజంలో కూడా ఐరన్ అనేది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. మన సెల్ మెంబ్రెయిన్స్కి కావాల్సింది, తర్వాత మన మెటబాలిజంలో కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో శరీరంలో అప్పుడు మనకి నీరసము, ఆయాసము, ఆకలి తగ్గిపోవడము, వర్క్ కెపాసిటీ తగ్గిపోవడము ఇలాంటివి కనబడుతుంటాయి అన్నమాట. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ముఖ్యంగా మనము ప్యూబర్టీ అటెండ్ అయిన ఆడపిల్లల్లో చూస్తూ ఉంటాము, అలాగే ప్రెగ్నెంట్ మదర్స్లో చూస్తూ ఉంటాము. సో ఈ ఐరన్ డెఫిషియన్సీని మనము సాల్వ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మనకు ఎటువంటి ఆహారంలో ఈ ఐరన్ ఉంది, అది మన శరీరానికి ఎలా ఇమడుతుంది, ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటుందో, అంటే సమతుల్యంగా ఉంటుందో, అప్పుడు మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి బాగా లభిస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా మన శరీరానికి ఐరన్ అబ్జార్బ్ అవ్వాలంటే వైటమిన్ సి అనేది ఎంతో అవసరం అన్నమాట. సో మనం తీసుకునే ఆహారంలో ఐరన్తో పాటు వైటమిన్ సిని యాడ్ చేస్తే కనుక ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకి వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ సోర్స్. సో హీమ్ ఐరన్. రక్తంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అత్యవసరం. శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ను మోసుకెళ్లేది హిమోగ్లోబినే. అందుకే ఐరన్ తక్కువైతే శరీరానికి సరిపడినంత ఆక్సిజన్ అందదు. ప్రతి నెలసరి సమయంలో మహిళల్లో బ్లడ్ లాస్ జరుగుతుంది. గర్భధారణ, ప్రసవం, పిల్లలకు పాలిచ్చే కాలంలో కూడా ఐరన్ ఎక్కువగా అవసరం పడుతుంది. కాబట్టి ఐరన్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. నాన్ వెజ్ వచ్చేసి దీంట్లో హీమ్ ఐరన్. సో ఇవి ఏంటంటే బయో అవైలబిలిటీ, అంటే మన శరీరానికి ఇవి త్వరగా ఇముడతాయి అన్నమాట. సో దీంట్లో మనము చికెన్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ ఇలాంటివి అనేది మన శరీరానికి బాగా ఇముడతాయి. అలాగే నాన్ హీమ్ ఐరన్ ఉన్నాయి కదా, సో వీటిలో అంటే మన వెజిటేబుల్స్ కానీ, మన ఆకుకూరలు కానీ, పప్పు దినుసులు ఇలాంటివి అనమాట. సో ముఖ్యంగా మనం తీసుకునే మెయిన్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో గింజ ధాన్యాలు, సో సీరియల్స్ కానీ మిల్లెట్స్లో మనకి కొంతమేరకు ఐరన్ లభిస్తుందన్నమాట. సో ముఖ్యంగా మనము జొన్నలు ఏవైతే తీసుకుంటామో వాటిలో 6 మిల్లీగ్రాములు ఉంటుంది, సజ్జల్లో 8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది, గోధుమల్లో 4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది, బ్రౌన్ రైస్లో 1 మిల్లీగ్రామ్ ఐరన్ ఉంటుంది, వైట్ రైస్లో మాత్రం 0.5 మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుందన్నమాట. అలాగే ఇవన్నీ మన చిరుధాన్యాలు కానీ ధాన్యాల్లో మనకు ఇలాంటి న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ ఐరన్ ఉంది. అలాగే మనము తీసుకునే ఫ్రూట్స్లో కూడా ఐరన్ ఉంటుంది. బేసిక్గా అన్నిటికన్నా రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఏంటంటే పుచ్చపండు. దీన్ని వాటర్ మెలన్లో మనకి ఏంటంటే 8 to 9 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ లభిస్తుందన్నమాట. అలాగే దానిమ్మలో 4 మిల్లీగ్రామ్స్, సీతాఫల్లో 4 మిల్లీగ్రామ్స్, సపోటాలో 3 మిల్లీగ్రామ్స్, పైనాపిల్లోను 2 మిల్లీగ్రామ్స్ మనకి ఇలా ఐరన్ లభిస్తుందన్నమాట. సో మనం ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడంతో మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగా లభిస్తుంది. అలాగే టీలో కూడా కొన్ని యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది కూడా మన ఐరన్ అబ్జార్ప్షన్ని హిండర్ చేస్తుందన్నమాట. సో ఎనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళు టీ కూడా తగ్గించుకోవడం కానీ. ఐరన్ను శరీరం బాగా శోషించుకోవాలంటే విటమిన్ సి కూడా అత్యవసరం. అందుకే నిమ్మరసం, నారింజ పండ్లు, ఉసిరి వంటి వాటిని అధికంగా తినాలి. వాటితో పాటు ఐరన్ నిండుగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
టీ కాఫీలు ఐరన్ శోషణకు అడ్డు తగులుతాయి. ఒక్కవేళ వీటిని తాగాల్సి వచ్చినా భోజనం చేసిన వెంటనే తీసుకోకూడదు. మహిళలు తమ ఆహారంలో పాలకూర, గోంగూర, బచ్చలి కూర, జీడిపప్పు, బీట్రూట్, రాజ్మా, పెసలు, శనగలు, మటన్, చికెన్, సీడ్స్, నట్స్, చేపలు సహా ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు రెగ్యులర్గా తీసుకోవాలి. ఐరన్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.